మరి 2019లో మీ అందరి ఆదరాభిమానులతోటి మీ అందరి ప్రేమానురాగాలతోటి మీ అందరూ నాకు మద్దతు ఇచ్చి మంచి మెజారిటీ తోటి ఆ రోజు అసెంబ్లీకి పంపించడం జరిగింది. మరి బంపర్ మెజారిటీ ఇచ్చి ఆ రోజు అసెంబ్లీకి వెళ్ళాం. అసెంబ్లీకి మీరు గతంలో కూడా నాన్నగారి మీద కూడా అభిమానం చూపించారు, ఇప్పుడు నాపై చూపించారు. మరి 5 సంవత్సరాలు పూర్తయినాయి. 5 సంవత్సరాల తర్వాత తిరిగి మరొకసారి నన్ను ఆశీర్వదించమని చెప్పేసి ఇక్కడికి మీ అందరి సమక్షంలో అడగాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నా, యా ప్రభుత్వం మనకి మంచి చేసిందనేది ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేస్తాయి, ప్రతిపక్షాలు ఎన్నో మాటలు చెప్తాయి. ఎప్పుడు కానరాని వాళ్ళందరూ కూడా ఈరోజు రోడ్ల మీద కనపడతారు. మనకి నిజమైన కష్టకాలం మొదటి 2 సంవత్సరాలు కరోనాలో ఉన్నప్పుడు కనపడని నాయకులందరూ కూడా ఈరోజు రోడ్లు పట్టుకొని తిరుగుతారు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు వచ్చేసి కొత్త హామీలు గుప్పిస్తారు. నాకు ఇంకొకసారి అవకాశం కల్పించండి, నేను చేస్తానని చెప్పేసి మాట్లాడతారు. లేకపోతే ఇక్కడ 17 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో పనిచేసినటువంటి అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వివిధ హోదాల్లో పనిచేసినారు. 15 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా చేసినారు, 2 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా చేసినారు. మరి 17 సంవత్సరాలు పనిచేసిన తర్వాత కూడా చెప్పుకోదగ్గ పనులు ఏవి కూడా ప్రజలకి గుర్తు రావడం లేదంటే నిజంగా ఈరోజు మరి వారికి ఓటు అడిగే హక్కు ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా.
ఈరోజు వాలంటీర్ వ్యవస్థ మీదనే కాదు, పేదవాళ్ళకి ఏ మంచి జరిగినా సరే ఓర్చుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించినటువంటి జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ ఓర్చుకోలేకపోతా ఉన్నారు. ఈరోజు మన మెడికల్ కాలేజ్ వచ్చింది, 150 మంది పిల్లలు ఈరోజు బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు మెడికల్ కాలేజ్. కానీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ 500 కోట్ల రూపాయలతోటి మనం కడతాము అంటే కోర్టుకి కేసేసి అడ్డుకున్నటువంటి పరిస్థితి నంద్యాలలో చూసినాం. 5500 మందికి ఇళ్ల పట్టాలు తయారు చేసి, రాళ్లు పాతి పట్టాలన్నీ తయారు చేసి ఇంటికాడ ఇవ్వాలి అని చెప్పేసి ఉగాది నాడు మేము తయారు చేస్తే ఈ యొక్క తెలుగుదేశం నాయకులు కోర్టులో కేసేసి అడ్డుకున్నటువంటి పరిస్థితి మన నంద్యాలలో చూసినాం. ఇక్కడే ఈ రైల్వే గేట్ దాటిన తర్వాత ఉన్నటువంటి నూనెపల్లి మెయిన్ రోడ్ ని వెడల్పు చేసి అక్కడ నివసిస్తున్న వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చేసి, అపార్ట్మెంట్లు ఇచ్చి వాళ్ళకి మంచి భవిష్యత్తు చూడాలనుకుంటే దాని మీద కూడా కోర్టు కేసేసి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. అలాగే అది కాకుండా ఇంగ్లీష్ మీడియం చదివిస్తాము, మా పిల్లలకి బంగారు భవిష్యత్తు వాళ్ళకి ఇద్దాము, ప్రభుత్వ పాఠశాలలకి పంపిద్దామంటే దాని మీద కూడా కోర్టు కేసేసినటువంటి పరిస్థితి. ఆఖరికి మనం నంద్యాల జిల్లా చేసుకున్న తర్వాత ఇక్కడ కలెక్టర్ని కూర్చోబెట్టుకున్నాం, ఎస్పీ గారిని కూర్చోబెట్టుకున్నాం, కలెక్టరేట్ బంగ్లా ఇక్కడ కట్టుకుందామంటే దాని మీద కూడా కోర్టు కేసేసి ఆపాలని చూసినటువంటి పరిస్థితి. ఇక్కడతో ఆగిపోయినారా అంటే లేదు, ఎలక్షన్ కమిషన్ కి ఈరోజు ఫిర్యాదు చేసి పెన్షన్లు ఏ రకంగా అయితే ఆపినారో మన నంద్యాలలో కూడా మరొకసారి ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసినారు. మీ అందరికీ తెలుసు, శిల్ప సహకారం అని చెప్పేసి ఒక సూపర్ మార్కెట్ పెట్టినాం. ఆ సూపర్ మార్కెట్ ద్వారా ప్రతి ఒక్కరు సరుకులు కొనుక్కుంటే 10% డిస్కౌంట్ ఇస్తున్నాం. అది ఈ రోజు పెట్టింది కాదు, 14 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం. కానీ ఏం చేశారో తెలుసా, ఈ ప్రభుత్వాలు ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసినారు. 10% డిస్కౌంట్ అని చెప్పేసి ప్రజల్ని మభ్య పెడుతున్నాం అని చెప్పేసి మా మీద కంప్లైంట్ చేసేసి దాన్ని ఆపండి అని చెప్పేసి ఈ రోజు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసిన పాపం ఈరోజు తెలుగుదేశం నాయకులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ రోజు సరుకుల మీద 10% డిస్కౌంట్ వస్తే ఎవరికి లాభం అవుతుందో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పేసి కోరుతున్నా. రేపొద్దున ఉగాది రాబోతుంది, రేపొద్దున ఈద్ రాబోతుంది. మీరందరూ సరుకులు కొనుక్కొని 1000 రూపాయల సరుకులు కొనుక్కుంటే 100 రూపాయలు తగ్గించాల్సింది పోయి ఈ రోజు 1000 రూపాయలు 1 రూపాయి కూడా తగ్గకుండా చేసిన పాపం ఎవరిదయ్యా అంటే తెలుగుదేశం పార్టీ నాయకులది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అంటే మనం మంచిగా పండగ చేసుకుంటుంటే కూడా ఓర్చుకోలేకపోతున్నారు. మరి నిజంగా పేదవాళ్ళ మీద ప్రేమ ఉంటే తక్కువ ధరకి ఎవరైనా సరుకులు ఇస్తుంటే ఆపుతారా అని చెప్పేసి నేను అడుగుతున్నా. అవసరమైతే వాళ్ళు కూడా సరుకులు తక్కువ ధరకి ఇస్తామని చెప్పి పోటీ పడాల్సింది పోయి ఈ రోజు సరుకుల్ని తక్కువ ధరకి ఇచ్చేటువంటి శిల్ప సూపర్ మార్కెట్ ని మోపియాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇదే కాదు, మహిళా బ్యాంకులో ఎంతో మంది ఇక్కడ రుణాలు తీసుకొని ఉంటారు. శిల్ప మహిళా బ్యాంకులో వాళ్ళందరికీ రుణాలు ఇవ్వద్దా అని చెప్పేసి ఫిర్యాదు చేసినటువంటి గొప్ప నాయకులు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నా. అంటే పేదవాళ్ళకి ఏ మంచి పని చేయాలన్నా సరే ఈరోజు దుర్మార్గులతోటి మనం పోటీ పడాల్సి వస్తుంది. గతంలో 2014లో రైతు రుణమాఫీ చేస్తాను అని చెప్పేసి ఒక్క మాట చెప్పన్నా అంటే ఎన్ని ప్రాణం పోయినా సరే నేను చెప్పను, ఎందుకంటే ఆ పని నేను ఆ రోజు చేయలేను అన్న విధంగా ఆ రోజు ఆయన హామీ ఇవ్వలేదు. ఆ రోజు ఆ హామీ ఇచ్చినట్టే ఖచ్చితంగా ఆయనే ముఖ్యమంత్రి అయినా సరే చేయని పనులు చెప్పడు, చేసే పనులు మాత్రమే చెప్తాడు. చెప్పిన పనులు అన్ని కూడా చేసి తీరుతాడు అని చెప్పేసి మాటిస్తే మాట తప్పడు, మడమ తిప్పడు అనే విషయాన్ని ఈ పాటికి మీ అందరికి కూడా స్పష్టంగా అయింది. మరి నేను అందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నా, మా నాన్నగారి హయాం కావచ్చు, నా హయాం కావచ్చు, ఎక్కడైనా ఎవరి మీదైనా సరే తప్పుడు కేసులు పెట్టిన పరిస్థితి ఉందా నంద్యాలలో అని అడుగుతున్నా. ఎవరి మీదైనా సరే దౌర్జన్యాలు చేయాలని చెప్పి చూసినటువంటి పరిస్థితి ఉందా మన నంద్యాలలో అని చెప్పేసి అడుగుతున్నా. ఎవరి స్థలాలైనా కబ్జా చేసే పరిస్థితి ఉందా అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఇక్కడే మన మూలసాగరానికి సంబంధించినటువంటి రైతన్నల పొలాన్ని అతి తక్కువ ధరకి కొట్టేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే మనం అడ్డుకట్ట వేసినాము, మనం ఆదుకున్నాము, మనం కాపాడమని చెప్పి కూడా నాకు పుట్టుదల నుంచి షుగర్ ఉంది, ఏమే గానీ పని చేసుకోలేను. చిన్నప్పటి నుంచి ఉండడం వల్ల ఎంతో మంది దగ్గరికి తిరిగింటే గానీ అన్న పింఛన్ పేరన్నా నేనేమే గానీ పని చేసుకోలేనని ఎంతో మందిని అడిగినాను. అయినా సరే లోకేష్ నీ పింఛన్ రాదు లోకేష్ అన్నారు. జగనన్న ప్రభుత్వం వచ్చినాక ఈ సచివాలయం పెట్టినాక ఇలా నాలాంటి ప్రాబ్లాలు ఉండే వాళ్లకు సచివాలయంలోనే కంప్లైంట్ ఇచ్చి పింఛన్ పెట్టుకోవచ్చు అని తెలిసిన
దగ్గరకు పోయి సార్ని కలిసి లోకేష్ నువ్వు ఎవరినే కానీ అడగాల్సిన అవసరం లేదు అని పెద్ద హాస్పిటల్కి పంపించినాక ఇప్పుడు నాకు పింఛను సంవత్సరమే రావటి నెలకు 3000 పింఛన్ వస్తుంది. నాకు మందులకు కానీ ట్యాబ్లెట్లకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జగనన్న ప్రభుత్వంలో నాకు బాగా ఉన్నది. నాకు 20 దాటింది. నిన్న తెచ్చుకున్నాను సార్ సచివాలయం దగ్గరకు పోయి. సచివాలయం కాడికి పోయినావు, ముందే ఆడికి వచ్చేది ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చేవాళ్ళు సార్. సచివాలయం పోవడం బాగుందా, ఇంటి కాడికి వచ్చి ఇంటి దగ్గరికి రావడం బాగుంది సార్. నేను నిద్ర లేవకముందే వచ్చి ఇస్తుండ్రి. నిద్ర లేవకముందే వచ్చి ఇచ్చేవాళ్ళు వాలంటీర్ వాళ్ళు. ఎండలో ఏం సార్ 4 సార్లు తిరిగినాను సార్ సచివాలయం దగ్గర.